కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిటర్నింగ్ అధికారి తిరస్కరించడం దారుణమని అన్నారు. ఇది బీజేపీకి అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆరోపించారు. ఓటు చోరీతో పాటు ఇప్పుడు సీటు చోరీకి కూడా పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్వర్ణ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో ఉన్నాము. దేశంలో జరుగుతున్న పరిస్థితి అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ అభ్యర్థిత్వం నామినేషన్ ఏదైతే రిజెక్ట్ అయిందో రిటర్నింగ్ అధికారి రిజెక్ట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్న పరిస్థితి తెలంగాణలో. అయితే మధ్యప్రదేశ్ నుండి తనను రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో తను ఏదైతే నామినేషన్ దాఖలు చేశారో దాన్ని రిటర్నింగ్ అధికారి మాత్రం తిరస్కరించారు. తప్పుడు ధ్రువపత్రాలు సరిగా లేవని చెప్పేసి దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. దీనిపైన ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వర్ణ గారు, మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి తను రాజ్యసభకు అభ్యర్థిగా ఖరారు చేశారు. నిన్న నామినేషన్ దాఖలు చేస్తే అది రిజెక్ట్కు గురైంది అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. మోడీ గారు మొదటి నుంచి కూడా వారు ఓటు చోరీకి పాల్పడడం జరిగింది. ఇవాళ సీట్ చోరీకి కూడా పాల్పడుతున్నారు. మీనాక్షి నటరాజన్ అనేది ఒక నిజంగా కూడా కల్మషం లేని మనిషి. ఎక్కడ కూడా ఏ అరాచకాన్ని కానీ ఏ అన్యాయాన్ని కానీ కూడా సహించని మనిషి. వారిని చూస్తే మనకు తెలుస్తుంది. అట్లాంటి వారిని ఇవాళ రిజెక్ట్ చేసి ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇవాళ బాధపడే పరిస్థితిలో ఉన్నారు. మీనాక్షి గారి నామినేషన్ ఏదైతే తిరస్కరించబడిందో దాన్ని తప్పకుండా కూడా అది తప్పు 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 అని మేము చెప్తూనే ఉన్నాం. నిన్నటి నుండి కూడా ప్రతి మనిషి మనసులో బాధ ఉంది. ఈ బాధను మాకు పంచుకోవడానికి ఇవాళ జనంలోకి వెళ్తాం. అది తప్పు కానే కాదు అని నిరూపించుకోవడానికి కూడా మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే మొట్టమొదటి నుంచి కూడా వీరు చేసే పని అది బీజేపీ వాళ్ళకు కనువిప్పు కలగాలి. ఇప్పటికైనా కూడా ఈ చోరీతనంతో ఎన్ని రోజులని రాజ్యాన్ని వెళ్తారని మేము ప్రశ్నిస్తున్నాం. నిజాయితీగా ఉండండి. నిజాయితీగా గెలిచే వాళ్ళను ఓడించడానికి ప్రయత్నంలో ఇది ఒక భాగమే అని మాకు తెలుసు. ఏదేమైనా కూడా బీజేపీ ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్న ఈ సమయాన్ని మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. మూకుమ్మడిగా ముక్త కంఠంతో కూడా ఇది వ్యతిరేకత అని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలంగాణ నుంచి ఆమె మీద కేసులు ఉన్నాయని ఇక్కడ కాంగ్రెస్ నేతలే బీజేపీకి కంప్లైంట్ చేశారు మధ్యప్రదేశ్లో అని కూడా పుకార్లు లేస్తున్నాయి. అదేం లేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుడు కానీ తప్పకుండా కూడా ఈసీ గారు కలవడం జరుగుతుంది, కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడ తెలంగాణ నుంచి అక్కడికి వస్తున్నారు అని అంటేనే వాళ్ళకు గుబులు పుట్టింది. ఇద్దరం ఉన్నాము, ఇంకొకటి కూడా గెలుచుకుంటే బాగుంటుంది అనే దురుద్దేశంతో ఇవాళ మీనాక్షి గారిని కేసులు ఉన్నాయని చెప్పడం, కేసులు అనేవి మీనాక్షి గారి మీద ఇక్కడ లేవు అనేది మాకు అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ఒక కుట్రపూరితమైన రాజకీయంగా మేము దాన్ని చూస్తున్నాం. బీజేపీ ఇవాళ ఈ అన్యాయాన్ని మేము ఇంకా సహించబోమని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తానికి మీనాక్షి నటరాజన్ ఏదైతే తిరస్కరణకు గురైందో అభ్యర్థిత్వం, దాని పట్ల మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మండిపడుతున్న పరిస్థితి. అయితే మీనాక్షి నటరాజన్ ఏదైతే చట్టసభల్లో అడుగు పెడుతుంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళకు భయపడుతున్నారు. బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని మహిళా అధ్యక్షురాలు తెలుపుతున్న పరిస్థితి.